నినాదం మొన్నటి ఫలితాల తర్వాత ఆయా పార్టీలకు కళ్ళు బయలు కమ్మేలా చేసింది. సెంటిమెంట్ నమ్ముకుని ఓటు రాల్చుకుందామనుకున్న టీడీపీ, పీఆర్పీ, బీజేపీతో పాటు టీఆర్ఎస్ కు సైతం కర్రు కాల్చి బాధ పెట్టినంత పనిచేశారు తెలంగాణ ఓటర్లు. అయ్యిందేదో అయిపోయింది. ఇక ఈ వాదన జోలిపోయి తెరతుట్టని కలిచుద్దని డిసైడ్ అయిపోయి ఈ బాధిత పార్టీలు. ఫలితాల తర్వాత తెలంగాణ ఊసెత్తడంలో వెనకాడుతున్న పార్టీల వైనంపైనే ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. 50 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం లేవటం పడిపోవటం జరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో 2001లో మూలకు పడి ఉన్న తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ఎంటర్తో ఒక్కసారిగా పరిగెత్తినంత పనిచేసింది. ఉద్యమాన్ని రాజకీయాలతో మమేకం చేసి స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్ల రూపంలో సీట్లను దండుకుని పొలిటికల్ గా స్ట్రాండ్ అయ్యింది. ఈ గులాబీల విజయాన్ని చూసిన కాంగ్రెస్ 2004 ఎన్నికల్లో దోస్తానకు చేయి చాచింది. వీళ్లగాలో మరి వాళ్లగాలో గాని తెలంగాణలో ఇరు పార్టీలు లాభపడ్డాయి. ఊహించని సీట్లతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరై నేలను విడిచి సాము చేయడం ప్రారంభించాడు. అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అంటూ రోజుకో డ్రామా చేసి రాజీనామాలు, ఎలక్షన్ల ఎపిసోడ్స్ నడిపించి చివరకు విమర్శల పాలయ్యాడు. ఇంతలోనే 2009 ఎన్నికల హంగామా మొదలైంది. తెలంగాణకు పేటెంట్ గా నిలిచిన టీఆర్ఎస్ కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఉదయం టీడీపీతో, మధ్యాహ్నం పీఆర్పీ, అర్ధరాత్రిళ్లు గుట్టుగా ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపారు గులాబీ బాస్. చివరకు బెదిరించి బెంబేలెత్తించి టీడీపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది టీఆర్ఎస్. 2004లో లాగానే గులాబీలకు బ్రహ్మాండమైన గుబాలింపుందని చంద్రబాబు భ్రమపడి అడిగినన్ని సీట్లతో పాటు ఇతరత్ర డిమాండ్లను కాదనలేకపోయారు. అయితే మొన్నటి ఫలితాల తర్వాత బాబుకు బోధపడిందేమిటంటే వాడిపోయిన గులాబీల వెంట అనవసరంగా పరిగెత్తానని. ఇష్టపడి కష్టపడి టీఆర్ఎస్ తో పొత్తుకున్న టీడీపీకి ఊహించని ఫలితాలే ఎదురయ్యాయి. అసలు తెలంగాణ వాదం తమకు ఎంతవరకు ఉపయోగపడిందో బయటికి చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులను బట్టి చక్రం తిప్పాలి తప్ప అప్పటి వరకు అందరి వాణ్ణి అనిపించుకునే ప్రయత్నంలో ఉన్నారాయన. మొన్నటి వాహనాల్లో కూడా నగదు బదిలీ పథకమే తప్ప తెలంగాణ వాదానికి అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఫలితాల తర్వాత బాబుకు టీఆర్ఎస్ అన్నా, తెలంగాణ పదం విన్నా బాధ, భయం వెంటాడుతున్నాయి. గాలికి పోయే కంపను తగిలించుకున్నానన్న ఫీలింగ్ తో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంత నేతలను పిలిపించి రివ్యూలు నిర్వహించారట. తెలంగాణలో మనకు బలమైన క్యాడర్ ఉంది. టీఆర్ఎస్ తో పొత్తు లేకున్నా, తెలంగాణ జపం చేయకున్నా మరో 10 సీట్లు ఈజీగా గెలిచేవాళ్లమని ఈ రివ్యూలో తేల్చేశారట 3 ప్రాంతాల నాయకులు. ఈ క్రమంలో మెల్లమెల్లగా తెలంగాణ వాదానికి దూరం అవ్వాలని, సెంటిమెంట్ను రగిలించకుండా తప్పుకోవాలని బాబు సైలెంట్ డెసిషన్ తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. అందుకే కాబోలు తెలంగాణ పదాన్ని ఆచితూచి వాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఇక అదంతా కూడా దాని గురించి చర్చ జరుగుతుందమ్మా. తర్వాత రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. అది ఇప్పుడు మేమంతా విశ్లేషణ చేసుకోలేదండి. పూర్తి విశ్లేషణ తర్వాత చెప్తాను. తెలంగాణకు మేము అడ్డు కాదంటూ ప్రకటించిన చిరంజీవి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించేంత ఫీల్ అయ్యారు. ఢిల్లీ నుంచి ఇస్తామంటే మేము అడ్డు కాదని జగిత్యాల్లో మెగాస్టార్ చేసిన ప్రకటన ఆయనకు అర్థమైందో లేదో కానీ జనాలకు మాత్రం ఏమీ బోధపడినట్లేదు. ఫలితాలు వచ్చాక చిరంజీవి ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎవరేమనుకున్నా తెలంగాణ పట్ల మనం ఏమనుకోకపోవడం బెటర్ అని. తెలంగాణలో వెనకబాటుతనం ఉంది. ఇది ఆత్మగౌరవ పోరాటం అంటూ ప్రజారాజ్యం సెంటిమెంట్ కు గాలం వేయాలనుకుంది. పైగా ఇది సామాజిక సమస్య అంటూ కొత్త నిర్వచనం చెప్పింది. ఈ ప్రాంత ప్రజల సమస్యలైన వలసలు, కరువు, తాగునీరు, సాగునీరు వంటివన్నీ కలిపితేనే తెలంగాణ వెనకబాటుతనం. వీటి మీదనే 50 ఏళ్లుగా పోరాటం సాగుతుంది. కొత్తగా సామాజిక తెలంగాణ అని చెప్పడంతో కామన్ పీపుల్ తో పాటు అందరూ కన్ఫ్యూజన్ కు గురయ్యారు. పైగా ఇస్తామంటే మేము అడ్డుపడమన్న మెగాస్టార్ వ్యాఖ్యలు జనాల వద్ద రివర్స్ అయ్యాయి. తెలంగాణ ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే 2 సీట్లకే పరిమితం చేశారు. రిజల్ట్ వచ్చాక చిరంజీవి ఓ గొప్ప విషయం తేల్చేశారు. అదేమంటే తెలంగాణలో సెంటిమెంట్ పెద్దగా లేదని, అందుకే తెలంగాణ వాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని, పదే పదే ఈ పేరెత్తి సమైక్యవాదులకు ఇబ్బంది కలిగించొద్దని ఈయన డిసైడ్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన ప్రత్యేక రాష్ట్రం, సామాజికవాదం డైలాగులను వాడటమే మానేశారు. ప్రత్యేక తెలంగాణ అనేది అంత బలంగా ఉంది అని అనుకోవడం లేదు. అది బలహీనపడింది. ప్రజలు దాన్ని బలంగా కోరుకుంటున్నారు అన్నది మాత్రం నాకు తెలియటం లేదు. అది బలహీనపడింది అనేది అర్థమవుతుంది. ఇక రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మరీ విచిత్రం. తెలంగాణ విషయంలో వీళ్ళు 100 అడుగులు ముందుకెళ్తే జనాలు మాత్రం 3 అడుగుల వద్దే ఆగిపోయారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ అప్పగిస్తామంటూ కమల్నాథ్ చేసిన ప్రకటన ఇక్కడి ప్రజల్లో నమ్మకాన్ని పెంచలేకపోయింది. ఫలితంగా రాష్ట్ర బీజేపీకి ప్రధాన ఎజెండా అయిన తెలంగాణ అంశం ఫలితాల తర్వాత ఒక్కసారిగా మూగబోయింది. 2009 ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ తెలంగాణ మంత్రాన్ని నమ్ముకున్నది బీజేపీ అని చెప్పొచ్చు. ఒక దశలో తమ ఖర్చొచ్చిన హిందుత్వ నినాదాన్ని కూడా మర్చిపోయారు ఈ పార్టీ నేతలు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో గత 5 ఏళ్ల నుంచి బలమైన వాగ్దానాలు చేయడమే కాకుండా
తెలంగాణ కోసం పుట్టిన పార్టీల కంటే కూడా ఎక్కువ భరోసానిచ్చింది కూడా వీళ్లే. 100 రోజుల్లోనే తెలంగాణ అంటూ స్వయాన అద్వానీ స్టేట్మెంట్ ఇచ్చిన జనాలు కనికరం చూపలేదు. గతంలో 1 ఓటు 2 రాష్ట్రాలని మాట తప్పిన ఫలితమో లేక ఓటు వేస్ట్ అవుతుందన్న ఫీలింగో ఏమో గాని ఓటర్లు వీరి గోడును పట్టించుకోలేదు. కాకపోతే గతంలో ఉన్న ఒకే ఒక్కడికి మరో 2 తోడయ్యారు. పొద్దున లేస్తే తెలంగాణ జపం చేస్తూ వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దత్తన్న కూడా ఓడిపోక తప్పలేదు. దీంతో ఆయన నోట ఇంకా తెలంగాణ మాట రాకుండా మూతపడింది. ఇష్యూ ఓటు ఇష్యూ ఉన్నది, అది మళ్లీ ఎన్నికల నాటికి ప్రజల సంతృప్తి లెవెల్ ఎట్లుంటది అనే దానిపైన మళ్లీ వీళ్ళు దాన్ని మీదికి తీసుకురాగలుగుతారు. అక్కడ కొత్త ప్రభుత్వం ఫామ్ అవుతుంటే వీళ్ళని చేయగలిగేది కూడా ఏం లేదు. ఆ ప్రభుత్వాలు వీళ్ళకి ఏం రెస్పాండ్ కావు. వాళ్ళు వీళ్ళకి ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చుకోవాలి కూడా ఎవరు దొరకరు. ప్రజల్ని రోడ్ల మీదకి రండి అంటే నిన్న మొన్నటిదాకా ఎన్నికల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ క్యాడర్ కూడా సిద్ధంగా లేరు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఇస్తామని చెప్పకుండా, ఇవ్వమని తేల్చకుండా అంటిముట్టినట్టుగా సెంటిమెంట్ ను బాగా ఉపయోగించుకుంది ఆ పార్టీ అధిష్టానం. మొదటి దఫా ఎన్నికలు పూర్తి కాగానే కుండ బద్దలు కొట్టి మరి తన సమైక్యవాదం చాటిన వైఎస్ మళ్లీ సీఎం పదవి చేపట్టాక కూడా సెంటిమెంట్ జోలిపోకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఎన్నికల్లో ఇష్యూ చేయొద్దని ముందుగానే పగడ్బందీ వ్యూహం పన్నినట్లు కనిపిస్తుంది. పొత్తు కోసం కేసీఆర్ ఢిల్లీలో లాబింగ్ జరిపినా వైఎస్ ససేమిరా అంటూ అడ్డుకాలేశారు. టీఆర్ఎస్ పార్టీ పర్వేందో ఉప ఎన్నికల్లో బయటపడింది. పొత్తు పెట్టుకుంటే చిక్కులే తప్ప లాభం లేదని ముందే గ్రహించి సెన్సిటివ్ ఇష్యూని చాలా సెన్సిటివ్ గా డీల్ చేసుకున్నారు. జనాల్లో తెలంగాణ వాదం ఉన్నప్పటికీ దాన్ని గుర్తు చేయకుండా ఓట్లు రాబట్టుకునేందుకు ఏప్రిల్ 16 అంటే మొదటి దఫా ఎన్నికలు పూర్తయిన క్షణం వరకు గప్చుప్ గా నోరు మూసుకున్నారు. అదే రోజు సాయంత్రం తెలంగాణ వస్తే విదేశీయులం అవుతామని ఆంధ్ర రాయలసీమ ఓట్లను రాల్చుకున్నారు. తెలంగాణ ఓట్లను చేజార్చుకోకుండా వైఎస్ వేసిన ఈ ఎత్తుగడ ఆ పార్టీకి మంచి ఫలితాన్నే ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఈ విషయంలో చాలా డీసెంట్ గా కథ నడిపిస్తుంది. తెలంగాణ వాదం ఉన్నదని, సమస్య పరిష్కారం కాలేదని, పాము చావకుండా కర్ర ఇరక్కుండా సీఎం మాట్లాడుతుండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజలు అడిగినప్పుడు ఇవ్వకూడదనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ఒక సమస్యను తీర్చాలి, ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క ఆలోచన బట్టి ఒక ప్రత్యేకమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అనే ప్రయత్నం ఒకటి చేసినప్పుడు దానివల్ల కొత్త సమస్యలు ఉత్పన్నం కాకూడదు అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఖచ్చితమైన అభిప్రాయం. తెలంగాణ సమస్యకు పరిష్కారం వచ్చింది అని చెప్పి ఏ ఒక్కరు అంటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ సమస్య అట్లాగే ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసం పూర్తిగా ఉంది అనేది ఎన్నిక రుజువు చేసింది. ఇక తెలంగాణ సాధనే మా ఆట పాట శ్వాస అంటూ సెంటిమెంట్ డైలాగులతో పుట్టుకొచ్చిన టీఆర్ఎస్ ఆ తర్వాత ఎన్నికల్లో సెల్ఫ్ గోల్ చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఓట్లన్నీ నా చేతిలోనే ఉన్నాయంటూ చెట్టెక్కి కూర్చున్న కేసీఆర్ చివరకు తన కొమ్మ తానే నరుకొని కింద పడ్డారు. ఓట్ల కంటే ఉద్యమే గొప్పదని తేల్చెప్పారు తెలంగాణ ప్రజలు. మొత్తం మీద 2009 ఎన్నికల రణరంగంలో చావు తప్పి కన్నులొట్టబోయిన వారిలో కేసీఆర్ కూడా ముఖ్యుడే. సెంటిమెంట్ తో ఆటలాడితే ఫలితమేమిటో ఆయనకు కనిపించింది కాబోలు. జనాల్లో తెలంగాణ వాదం బలంగా ఉంది కానీ టీడీపీ మూలంగానే తాము ఓడిపోయామని కేసీఆర్ ఓటమి భారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకనైనా పొద్దంతా తెలంగాణ తెస్తామని, పలానా పార్టీ మోసం చేసిందని ప్రగల్భాలు పలకకుండా ముందు ఇక్కడి సమస్యలపై ఉద్యమం చేస్తేనే నిలబడగలమనే నిర్ణయానికి వచ్చారు గులాబీ నేతలు. అంతేకాదు టీఆర్ఎస్ ఓడిపోయింది కానీ తెలంగాణ వాదం ఓడిపోలేదన్న విషయం ఇప్పటికైనా వీరికి అర్థమయ్యే ఉంటుంది. అన్ని పార్టీలు 2014 ఎన్నికలకు ముందు పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుంటే తెలంగాణను నమ్ముకుని బతికేడుస్తున్న ఈ పార్టీ మరో 5 ఏళ్లు వాదాన్ని ఎలా బతికించుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటుంది. తెలంగాణ సమస్య మీద ప్రజల మనోభావాలను ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందడానికి పాలకవర్గ పక్షాలు అనేక మంది ఆ విధమైనటువంటి వ్యక్తులు చేయగలిగినంత ప్రయత్నం ఇప్పటికి చేశారు. ఆ క్రమంలో ప్రజల విశ్వాసం పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా కానీ వీళ్ళందరూ కూడా ఒక సమగ్ర దృష్టితో దీర్ఘకాలిక దృక్పథంతో ప్రజలకేది మేలు చేస్తుంది అనేది ఆలోచించాలి తప్ప ఇంకా మళ్ళీ కొత్త చిట్కాలు, కొత్త వేదికలు, కొత్త హడావుడితో సాధించగలిగింది ఏమీ ఉండదనేది చాలా స్పష్టం. అయితే ఇక్కడి సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే కొందరు గెలుపోటముల్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైన తెలంగాణ వాదాన్ని నమ్ముకున్న మధుయాష్కి గెలవటం, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన షబ్బీర్ అలీ, స్పీకర్ సురేష్ రెడ్డితో పాటు చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారంతా ఓటమి పాలయ్యారు.
తెలంగాణ వాదం ఓడిందా లేక ఈ వాదాన్ని సమర్థవంతంగా ప్రజల్లో తీసుకోవడంలో ఆయా పార్టీల నేతలు విఫలమయ్యారన్నది ప్రస్తుతం. ఏదేమైనా తెలంగాణ వాదాన్ని మరో 5 ఏళ్లు అనిపించేందుకు ఇప్పటికే పోటీ పడి మరి కొత్త ఉద్యమ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. 2014 నాటికి ఈ తెలంగాణ వాదం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. మరి ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. మరో రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మీలే ఉంది. కీప్ వాచింగ్ ఐ న్యూస్.